ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం లేచిన వెంటనే నా ప్రభువు యొక్క వాక్యాలు వింటున్నాను, వాగ్దానం చూస్తున్నాను. మరి నా జీవితము ఎందుకు ఇంకా మార్పు లేదనుకుంటున్నారా? ఒక్క వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదై నందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. చాలాసార్లు మనం అనుకుంటాము, ఏంటి ప్రభా నాకేం జరగట్లేదు, మేబీ పరలోకంలో నేను ఆశీర్వాదం పొందుకుంటాను, నేను ఈ భూలోకంలో ఇలాగే ఉండాలేమో, ఈ రోగం తగ్గట్లేదు, మేబీ పరలోకంలో నేను ఆరోగ్యంగా ఉంటానేమో. నో, బైబిల్ ఏం చెప్తుందంటే దైవభక్తి ఎలాంటిదంటే ఇప్పటి జీవం విషయంలోనూ పరలోకపు జీవపు విషయంలోనూ అన్ని విషయంలో ప్రయోజనకరం. శరీర సాధకం ఎలా ఉంటుందంటే మనము ఎక్సర్సైజ్ చేస్తాం, ఓకే, అది ఇప్పటి జీవం వరకు కొంచెం మటుకు అది ప్రయోజనకరము. అలాగే శరీర విషయంలో సాధకము ఎక్సర్సైజే కాదు, చదువు కూడా ఉండొచ్చు, ప్రాక్టీస్ కూడా ఉండొచ్చు. మనం కష్టపడి వర్క్ ప్లేస్లో మనము ప్రమోషన్స్ కొరకు మనము ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎంత కష్టపడతాం, అది కొంచెం మట్టుకే ప్రయోజనం. కానీ నువ్వు నిజంగా ప్రమోషన్ రావాలన్నా, నీకు నిజంగా ఆరోగ్యం మెరుగుపడాలన్నా, అన్ని విషయంలో ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు బ్లెస్సడ్ కావాలంటే నువ్వు క్రైస్తవుడుగా ఉండాలి, నువ్వు దైవభక్తిని అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యం వింటూ, ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతి సండే దేవుని సన్నిధిలో కనబడుతూ, ప్రతి టైంలో కూడా దైవభక్తి నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఒక గుడ్ న్యూస్ ఏంటి నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ జీవంలో కూడా అన్ని రంగాల్లోనూ దీవించబడతాం. బైబిల్ అంతా చూస్తే భూమి మీద ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ప్రామిసెస్ ఉన్నాయి. ఇఫ్ యు సీ ఇన్ ద బైబిల్ షో సో మెనీ ప్రామిసెస్ దట్ యూ కెన్ రిసీవ్ ఆన్ ఎర్త్. ఈ లోకంలో ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి. యేసయ్య చెప్తున్నాడు, మనము బైబిల్ అంతా చూస్తే భూమి నాదే, భూమిలో ఉన్న సర్వము నాదే, వెండి నాదే, బంగారం నాదే అని దేవుడు చెప్తున్నాడు. అది దేవుడు ఎవరికి ఇస్తాడు? తనకి ఇష్టంగా జీవించే వారికి ఇష్టం, దైవ భక్తిని అలవాటు చేసుకునే వారికి ఇస్తూ ఉంటాడు. నువ్వు ఏ భక్తి అయితే అలవాటు చేసుకొని ప్రతిరోజు ఈ వైనస్ కార్యక్రమం చూస్తూ రాసుకుంటూ, లేక ప్రతిరోజు ఇది తలంచుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నామేమో, ప్రతిరోజు బైబిల్ చదువుకోకుండా పడుకోవట్లేదేమో, ప్రతిరోజు ప్రార్థించకుండా అన్నం తినట్లేదు, ప్రతిరోజు దైవ భక్తిని నువ్వు సాధనం చేస్తున్నావు కదా. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటి బాబు ఈ వయసులో నీకు ఎందుకు అంత భక్తి ఎందుకు అంటూ ఉంటారు. ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు సేవకు సమర్పించుకున్నావు అంట. నీకు తెలియదు, ఎంత చిన్న వయసులో దేవుని భక్తిని మనం సాధనం చేస్తామో అంత త్వరగా ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అబ్రహాం నన్ను చూస్తే ఈ లోకంలో బహుధనవంతుడుగా ఉన్నాడు, మామూలు ధనం కాదు, బహుధనవంతుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పే ప్రతి మాట విన్నాడు. ఈరోజు నీవు కూడా ఈ భక్తిని నువ్వు సాధనం చేసుకో. క్రైస్తవుడిగా ఉన్నావా, మారిపోకు, నువ్వు అక్కడి నుండి తొలగిపోకు. ఖచ్చితంగా దేవుడు ఈ లోకపు విషయంలోనూ పరలోక విషయంలోనూ ప్రయోజనకరంగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఆశీర్వాదంగా దేవుడు చేయబోతున్నాడు. మీరే చూడండి, చదువుకి కొంత సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. చదువుకున్న వాడు ఖచ్చితంగా హీజ్ అ లిటరేట్, జాబ్ వస్తుంది కదా. అలాగే దైవభక్తి కలిగిన వాడు చదువుందా లేదా దేవుడు చూడడంట. దైవభక్తి సాధనం చేసే వాడికి దేవుడు సమస్త జ్ఞానం ఇస్తాడు, వాడిని గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. అంతేకాదు వాక్యంలో ఏముందంటే బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆ భక్తిని నువ్వు అలవాటు చేసుకుంటున్నావా, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు తొలగిపోకు, ఈ భక్తి మార్గం నుండి తొలగిపోకు, నిరుత్సాహపడకు. కీప్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ అండ్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ఏకీభవించుతాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, దైవ భక్తి సాధన చేసిన వారు ఇప్పటి జీవంలోను అలాగే రాబో జీవంలోను ప్రయోజకులుగా ఉంటారని చెప్పావు అయ్యా. ఎవరు నష్టపోరని చెప్పావు నాయన. నిజమే, నిన్ను పట్టుకున్న వారు నాయన ప్రభ, నీ మీద ఆధారపడిన వారు నాయన నిజంగా ధన్యులు అయ్యా తండ్రి. యాకోబు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పావు నాయన. ఈరోజు నాయన ఎవరైతే విసిగిపోయారో వారి జీవితంలో నాయన ఏ రోగం మానట్లేదు అయ్యా, మేబీ పరలోకంలో నేను స్వస్థత పొందుకుంటానని కాక నమ్మి విశ్వాసంతో నాయన ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నమ్ముకున్న వారు చరిత్రలోనే పాడి కాలేదు,
ఎవరు నష్టపోలేదు మనం చూస్తే. సో ఈరోజు నువ్వు ఆ భక్తిని అలవాటు చేసుకొని సాధన చేసుకుని ఎవ్రీ డే లిసన్ టు ద వర్డ్, రీడ్ ద వర్డ్, ప్రార్థన చేసుకోవడం మానకు. యూ విల్ సీ గాడ్ విల్ బెస్ట్ ఇన్ ఎవ్రీ ఆఫ్ యువర్ లైఫ్. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ విల్ బీ అ బ్లెస్సింగ్ అని చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.